Oh yeah. Go, go, go. Uh-huh. Oh yeah. The one I'm looking at, come to me. The way you move makes me crazy. So baby, go, the it is on. సింగపూర్ మొత్తం నిన్నే సింగి సాంగు ఉంది థాయిలాండ్ అంతా నాతో తాళమిస్తుంది Come on, girl, roll the dice. You're my honey girl, sexy lady. వింటరైనా నన్ను చూసి సమ్మరైపోతుంది నేను చేరే చోటులోన సందడైపోతుంది అరే బాబా నా ముద్దు పేరు మెహబూబా అరే బాబా నా అసలు పేరు దిల్రుబా ఏదైనా నాకే సాధ్యం ఏదైనా నా సత్యం ఈ లోకం నాకే పాఠం లోకానికి నీ పాఠం ఆనందం అంటే అర్థం నాతో సావాసం యారో say yeah Oh DJ, play the hard. Love brings a shield. Won't you? There is something that you need to see. Turn to me. This is the way that you always ఫ్రాక్లోన వచ్చారంటే పొంగిపోతారంతా చిన్న సెప్పు వేశారంటే చిందులేస్తారంతా Just break it hard. Dance with the girl, sexy baby. జీన్స్ ప్యాంట్లు వచ్చారంటే జెన్నిఫర్ నేనంట ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటే ఫ్యాన్స్ అవుతారంట అరే బాబా నా ఇంటి పేరు ఆజుబా అరే బాబా నా కొసర పేరు షోరూమా గుండెల్లో అందాలన్నీ కళ్ళల్లో ఉంటాయి మనసుల్లో భావాలన్నీ మాటల్లో ఉంటాయి ఈ రోజు ఇంకే రోజైనా నేనయ్యో రాణి Party time. యారో మేరే లైఫ్ లేరు నాలాగే నేనే ఉంటానిలా నాలోనే నన్ను చూస్తానిలా సంజన దిల్వాలా That's the way to go. That's the way to go. అన్నా ఆ. చాలు అన్నా ఆగన్నా ఏంట్రా అన్నా మంచి క్యాప్షన్ రాయించానన్నా వెరీ గుడ్ రా వెరీ గుడ్ అనడం కాదన్నా ఆ. నువ్వు డెఫినెట్ గా చూడాల్సిందే ఎందుకురా నేను చూడటం నిన్ను తనటం ఇదంతా మామూలు అయిపోయింది ఈసారి మాత్రం నువ్వు తన్నవన్నా రా కావాలంటే చూద్దు కానీ ఏంట్రా చూడన్నా స్టాలిన్ ది గ్రేట్ ఈసారి ఎదవరాత్రులు ఏమి రాయకుండా ఆ. నీ గురించి రాశానన్నా వెరీ గుడ్ స్టాలిన్ గొప్పతనం ఏంటో అందరికి తెలిసిపోయేలా చేసావురా అవునన్నా. రాజోల నుంచి రాజమండ్రి వరకు తెలిసిపోయేలా చేసావురా అవును. రేయ్ నా పేరు శాశ్వతంగా ఉండిపోయేలా చేసావురా అవునన్నా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనురా అని అంటాను అనుకున్నావు కదా ఆ? అరే అబ్బా. రేయ్ ఆ? పాకిస్తాన్ వాళ్ళే నన్ను బుట్లేసుకోలేకపోయారా ఆఫ్టర్ ఆల్ ముసలోడి నువ్వు నన్ను బుట్లేస్తావురా అబ్బా. బుట్లేస్తావురా అబ్బా. అబ్బా. నన్ను బుట్లేస్తావురా రేయ్ 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 పట్టుకదా సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి
ఈ గుడి ఎవరిదో తెలుసా? అమ్మవారు కాదు, మా బావగారు కట్టించారు. అలాగా నేను తాపి మేస్త్రి కాదు, మీరు మర్చిపోయారేమని చెప్పాను. దండం పెట్టుకోండి, ఇక్కడ కాదు అక్కడ. కళ్ళు మూసుకోండి. అలా కాదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వీరిది చాలా విశాలమైన హృదయం అండి. మతి మరపితే ఉంటాడు. అలా అని ఖర్చు పెట్టేకండి, రేపు ఊరెళ్ళినాక టికెట్ కోసం మీ దగ్గరికి వస్తాడు. మతి మరపన్నారు కదా, ఎలా తెలుస్తుంది? మేము చెప్తాం కదా. ఇంకేటమ్మా విశేషాలు? ఏముంది బాబాయ్, దేవుడి దయ వల్ల అంతా బానే జరుగుతోంది. మేం పర్మనెంట్ గా ఇండియాలోనే సెటిల్ అయిపోతాం. బా చాలా మంచి పని చేస్తున్నారమ్మా. పోరూరులోనే సెటిల్ అవుతారు కదా. లేదు బాబాయ్, హైదరాబాద్ లో ఆయన ఫ్రెండ్స్ తో కలిసి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యాక్టరీ ఏదో పెడుతున్నారు. కావ్య కూడా 4-5 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. తను వచ్చేసి మనతో పాటే ఉంటుంది. ఓహో, కావ్య కూడా మనతోనే సెటిల్ అయిపోతుందా? చాలా సంతోషకరమైన వార్తమ్మా. ఈ విషయం మీ పిన్నికి తెలిస్తే చాలా సంతోషపడుతుంది. బాబాయ్ మీరేమీ అనుకోపోతే చెప్పమ్మా, పర్వాలేదు. తమ్ముళ్ళని నాతోటే తీసుకెళ్లిపోవాలని ఉంది బాబాయ్. ఇక మీదట వాళ్ళు నాతోటే ఉండిపోతారు. మీరే అంటారు? నీ తమ్ముడిని నువ్వు తీసుకెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా. హాయిగా తీసుకెళ్ళు. మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది, మాకు అండగా ఉంటుంది బాబాయ్. మాకెక్కడ కుదురుతుందమ్మా, పొలాలు పంచాయతీలు. అయినా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎంతసేపు, రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. అయినా మీరంతా ఇక్కడికి వచ్చేసారు, అంతకంటే మాకేం కావాలి? అవును, ఈ బడుద్దారు ఏం చేస్తున్నారో చూద్దాం. పద పద, త్వరగా పదండ్రా. మీరు ఈ రోజు బయలుదేరాలి మెక్కతో హైదరాబాద్కి. పదండి. గుర్తుంచుకో, నువ్వేం కంగారు పడక పిన్ని, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాం బాబాయ్. వెళ్ళొస్తాం పిన్ని. అమ్మాయి వెళ్ళిపోయాక ఇక అప్పగింతలు పెట్టే బాధ లేదు. నిన్నాళ్ళు నెమ్మదిగా ఉన్నాం. కానీ కన్నవాళ్ళ కంటే ఎక్కువగా పెంచుకుని వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆడపిల్లకి అప్పగింతలు పెట్టినంత బాధగా ఉంది. గుర్తుంచుకో, ఆకలికి తట్టుకోలేని పిచ్చి మహారాజులు. అలాని అడగడమూ చేత కాదు, మనమే కనిపెట్టి వాళ్ళకింత ముద్ద పెట్టాలి. మా సంగతి సరే, మీరు వేళకి తినండి. మా మీద బెంగెట్టుకుని మీరు తింటాం మానేయకండి. రేయ్, కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్కడ పనికి మాలిన పనులు చేసి అమ్మాయి పరువు తీయమాకండి. ఆ విషయం ఇప్పుడు చెప్పి మా పరువు తీయాలా? ఏడ్చావులే. మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది. మీరేమో పొలాలు పంచాయతీలో అంటారు. పర్లేదమ్మా, మాకు మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే వచ్చేస్తాం. సరే. అన్ని కరెక్ట్ మర్చిపోయారా? వెనక కూడా సెల్ ఫోన్. చిన్నప్పుడు మన ఊళ్ళో చెరువు నిండా నీళ్లుండే, ఇప్పుడు ఎండిపోలేదు. నువ్వే కదా నీ సాంపు కూడా అర్థం ఇస్తావు. నాకు అర్థం లేదులే. అసలు బావకు మనం రావడం ఇష్టం లేనట్టుందిరా. అవునరా, మన ఊరు వెళ్ళిపోదామా? అక్క బాధపడుద్దేమో. చెప్పకుండా వెళ్ళిపోదాం. ఏమయ్యా, ఆ, నాకు విపరీతమైన మతి మరిపోయా, చచ్చిపోతున్నాను. ఇది తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఎప్పటి నుంచి ఉంది ఇది? ఏంటి ఎప్పటి నుంచి? ఇప్పుడు వేసిన ప్రశ్న అప్పుడే మర్చిపోయారా? మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది. మీ బావ మిమ్మల్ని ఇద్దరిని అర్జెంట్ గా రమ్మంటున్నా. ఎందుకు రమ్మన్నాడంటావు? ఇందాక కొట్టడం మర్చిపోయాడు కదా, కొట్టడానికేమో. సర్లే, మన బావే కదా, కొడితే కొట్టాడులే, కొట్టించుకుందాం పద. సోఫాలో నల్లు ఉన్నాయని సోఫాను కొడితే దెబ్బ తగిలేదు సోఫాకే కదరా. నీ సామెతలు అంటాం కంటే బావ దెబ్బలు లేవు, పదరా. నేను అదే అనుకుంటున్నా. నీ సామెతలు తీసుకెళ్లి పేడకడలో పెట్ట. బట్టలు ఉడదేయండి. ఏ నువ్వు తీసుకెళ్ళావా? నా బట్టలు కాదు, మీ బట్టలు. ఎందుకు? చొక్కాలు చందన బ్రదర్స్ కి, ప్యాంట్లు భవన బ్రదర్స్ కి అమ్మేద్దామని. బట్టలు ఉడదేయండి. ఈడేంట్రా బట్టలు తీయమంటాడు? కొంప తీసి డైర్ మీద నుంచి. తొందరగా వచ్చే, మళ్ళీ బస్సు వచ్చే టైం అయింది. అది బస్సు కాదండి, ఎయిర్ బస్సు. మీ మతి మరుపుతో చచ్చిపోతున్నాను. ఈ బస్సు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేస్తున్నారు. కొత్తగా ఈ పేరు ఎప్పుడు పెట్టారో? ఏమండి, యాండి యాండి ఏమైందండి? మనం మోసపోయాం గీత. అంటే బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారు. ఎప్పుడైతే పార్ట్నర్స్ గా విడిపోదామని మీటింగ్ కాల్ఫర్ చేశారో అప్పుడే వాళ్ళలో తేడా వచ్చేసింది. అకౌంట్స్ మొత్తం తారుమారు చేసేశారు. ఏమిటండి మీరనేది? అవును గీత, మనకు ఆస్తుల కంటే అప్పులు ఎక్కువగా ఉన్నట్టు అకౌంట్ చూపించారు. ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేము? వాళ్ళనుకున్నంత ఈజీ కాదు నన్ను చీట్ చేయడం. లీగల్గా ప్రొసీడ్ అవుతాను. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం వరీ అవుతావు. మనిషి డబ్బును సంపాదిస్తాడు, కానీ డబ్బు మనిషిని సంపాదించదు. నేనుండగా అమ్మాయికి నీకు ఏ లోటు రాదు. చూడు,
ఈ విషయాలన్నీ అమ్మాయికి చెప్పి అనవసరమైన టెన్షన్ పెట్టదు. పద, అమ్మాయి వచ్చి ఫ్లైట్ టైం అయింది, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. పద. బాబాయ్ ఇదంతా మా వల్లే జరిగింది. మేము రాకుండా ఉన్నా బాగుండిపోరు. మీ ఇంట్లో అడుగు పెట్టావు, అక్కడ పొట్టన పెట్టుకున్నావు. చచ్చా ఏమిటా మాటలు? లేదు బాబాయ్, మా అక్క మా కోసం అమెరికా నుంచి వెతుక్కుంటూ వచ్చింది. మా బావ మమ్మల్ని నెత్తిని పెట్టుకొని చూసుకున్నాడు. తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. మేము బతకం, చచ్చిపోతాం.